రిటైర్డ్ ఉద్యోగి ఇంటి పట్టునే ఉంటున్నాడు. కానీ సమకాలీన అంశాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాడు. ఆ లక్షణమే అతనిని మోసగాల నుండి కాపాడింది. క్లిష్ట సమయంలో తెలివిగా బయటపడేందుకు తోడ్పడింది. సైబర్ నేరగాల నుంచి అవగాహన కలిగి ఉండడం వల్ల మోసగాల వలలో పడకుండా, ఫ్రాడర్స్ చేతుల్లో ఇరుక్కోకుండా బయటపడగలిగాడు. అంతేకాదు, అతను చూపిన తెగువకు జిల్లా ఎస్పీ, సిఐల నుండి సన్మానం పొందాడు. ఇంతకీ ఎవరా రిటైర్డ్ ఉద్యోగి? ఏకంగా ఎస్ఐ, సిఐ నుండి సన్మానం పొందడానికి ఆయన చేసిన గొప్ప పనేంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నీవు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నావు. నిన్ను తప్పించాలంటే 30 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఓ సైబర్ నేరగాడు అనంతపురానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి అయిన నారాయణ రెడ్డిని 2 రోజుల నుండి ఫోన్లో వెంటపడుతున్నాడు. నారాయణ రెడ్డి ఈ బెదిరింపులకు తలొగ్గలేదు. డిజిటల్ అరెస్టుకు సంబంధించి అనంతపురం సైబర్ పోలీసులు ప్రజల్ని చైతన్యం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టర్లు గుర్తుకొచ్చాయి. డిజిటల్ అరెస్టు పేరున సైబర్ నేరగాళ్లు పాల్పడే సైబర్ మోసం తరహాలోనే నారాయణ రెడ్డికి తాజాగా ఓ సైబర్ నేరగాడి నుండి అనుభవం ఎదురైంది. ఇదంతా డబ్బు కాజేయడానికి సైబర్ నేరగాడే తనను బెదిరిస్తున్నట్లు గుర్తించాడు. డిజిటల్ అరెస్టుపై అవగాహన కలిగిన నారాయణ రెడ్డి ఆలస్యం చేయకుండా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి కనుసన్నలలో నడిచే సైబర్ పోలీస్ విభాగాన్ని సంప్రదించాడు. సైబర్ పోలీసులు నారాయణ రెడ్డి వాయిస్ పూర్తిగా విన్నారు. ఆలస్యం చేయకుండా నారాయణ రెడ్డిని స్థానిక 2 టౌన్ సిఐ శ్రీకాంత్ వద్దకు తీసుకెళ్లారు. అవతలి నుండి 30 లక్షల రూపాయల కోసం తరచూ ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాడితో సీఐ మాట్లాడారు. నీవు సైబర్ నేరగాడివని, ప్రజల్ని ఇలా సైబర్ ఫ్రాడ్స్కు గురిచేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని సీఐ మాట్లాడడంతో అవతల సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటం. డిజిటల్ అరెస్టు పేరున డబ్బు డిమాండ్ చేసేవారిని పోలీసులను సంప్రదించి ధైర్యంగా వ్యవహరించాలి. దీంతో సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా సేఫ్గా ఉండొచ్చు. ఇదే పని రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డి చేశాడు. పోలీసుల ద్వారా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 30 లక్షలు సేఫ్ అయ్యాయి. నారాయణ రెడ్డిని అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు అభినందించారు. అంతేకాకుండా 2 టౌన్ సిఐ శ్రీకాంత్, సైబర్ సెల్ సిఐ షేక్ జాకీర్లు అభినందిస్తూ ఈరోజు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సన్మానం చేశారు. నాకు నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్లో మీ ఆధార్ కార్డు ఎవరో ఫ్రాడ్ చేసి వేరే ఫోన్ నంబర్ తీసుకొని అంతా మిస్యూజ్ చేసినారు. దానివల్ల మీ పైన కేసు నమోదైంది. ఆ కేసు నమోదైనందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని కొంతసేపటికి మళ్ళా మేము వేరే ఫోన్కు కనెక్షన్ ఇస్తాను. ఆయన అశోక్ నగర్ పోలీస్ ఆఫీసరు, బెంగళూరులో అశోక్ నగర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పినాడు. నేను మీకు ఒక సహాయం చేయగలను. ఇది కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము సాయంకాలం 4 లోపల అరెస్ట్ చేస్తామన్నారు అని 4 లోపల మీరు బ్యాంకుకు పోయి నేను ఒక నంబర్ ఇస్తాను ఐసిఐసి బ్యాంకుకు. ఆ బ్యాంకులోకి 30 లక్షలు పంపండి. పంపితే మేము మళ్ళీ మీకు 1 అవర్లో మెసేజ్ ఇస్తాము మాకు చేరినట్టు. ఇంకా తర్వాత మీ పైన కేసు లేకుండా చేస్తాము అని అన్నారు. తర్వాత నాకు అనుమానం వచ్చింది సార్. అనుమానం వచ్చి ఇంకా నేను నేరుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కు, అదే హెడ్ క్వార్టర్స్ పోతే సార్ దగ్గరికి పోయినాను సార్. సార్కి ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. అది వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక ఫోన్ కాల్ సార్కి. ఏ విధంగా అంటే సార్ ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడని, ఆ కేసు నుంచి తప్పించడానికి మేము సహాయం చేస్తాము. మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని బ్యాంక్ వివరాలు అన్నీ కనుక్కొని నిన్న ఈరోజు ఆ సార్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు. సార్ ఆ విషయం తెలుసుకొని ఇంతకుముందు ఈ అనంతపురం పోలీసు ఫేస్బుక్లో అయితేనేమి వివిధ సోషల్ మీడియాలలో ప్రచారం సైబర్ నేరం మీద అంటే డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ గురించి
అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి అలాంటి సోషల్ మీడియాలో చూసి సార్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఫస్ట్ సార్ని మేము పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు సార్ మేము అభినందిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.